హాయ్ హలో నమస్తే. హైటెక్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ క్లాసెస్ని చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ఎస్కే శర్మ. ఈ వీడియోలో అడోబ్ ఫోటోషాప్ CS6 ట్యుటోరియల్స్లో భాగంగా ఫోటోషాప్ను ఎలా ఓపెన్ చేయాలి మరియు న్యూ డాక్యుమెంట్ని ఎలా సెటప్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫోటోషాప్ వర్షన్స్లో CS6 లేటెస్ట్ వర్షన్ మరియు అనేక అడ్వాన్స్డ్ ఫీచర్స్ను ఇందులో పొందుపరిచారు. ఇప్పుడు మనం అడోబ్ ఫోటోషాప్ CS6 సాఫ్ట్వేర్ని ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. దీనికి మొదటగా మన కంప్యూటర్లో అడోబ్ మాస్టర్ కలెక్షన్ CS6 సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. మీ డెస్క్టాప్ పైన ఉన్న అడోబ్ ఫోటోషాప్ CS6 ఐకాన్ పైన డబుల్ క్లిక్ ఇవ్వగానే మీకు సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ డెస్క్టాప్ పైన ఈ షార్ట్ కట్ కనుక లేకుంటే స్టార్ట్ మెనూకి వెళ్ళి అక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన అన్ని ప్రోగ్రామ్స్ డిస్ప్లే అవుతాయి. అక్కడి నుంచి మీరు అడోబ్ మాస్టర్ కలెక్షన్ CS6 అనే ఫోల్డర్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు అడోబ్ మాస్టర్ కలెక్షన్లో ఉన్న సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ లిస్టు కనిపిస్తుంది. అక్కడ మీరు అడోబ్ ఫోటోషాప్ CS6ని క్లిక్ చేసిన వెంటనే సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అడోబ్ ఫోటోషాప్ CS6ని ఓపెన్ చేసుకోవచ్చును. ఫోటోషాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ ఫైనల్ అవుట్పుట్ని దృష్టిలో ఉంచుకొని న్యూ డాక్యుమెంట్ని సెటప్ చేసుకోవాలి. సపోజ్ మీ ఫైనల్ అవుట్పుట్ A4 పేపర్ పైన ప్రింట్ అయితే మీ డాక్యుమెంట్ను A4 సైజుకు సెలెక్ట్ చేసుకోవాలి. మరియు మీరు విజిటింగ్ కార్డ్ డిజైన్ చేస్తుంటే విజిటింగ్ కార్డ్ సైజుకి సెటప్ చేసుకోవాలి. న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి ఫైల్ మెనూలో న్యూ బటన్ని ప్రెస్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము న్యూ డాక్యుమెంట్కి కావాల్సిన సెట్టింగ్స్ని ఎంటర్ చేసుకోవాలను. ఇప్పుడు 1-2 ఉదాహరణల ద్వారా ఈ న్యూ డాక్యుమెంట్ని ఎలా సెటప్ చేయాలో చూద్దాం. నేమ్ అనే ప్లేస్ దగ్గర మనం డిజైన్ చేయు డాక్యుమెంట్ పేరు ఇవ్వాలి. ప్రీసెట్ ఇక్కడ మనము డిఫాల్ట్గా వరల్డ్ వైడ్ స్టాండర్డ్గా యూజ్ చేసే సైజెస్ని కొన్ని ఫోటోషాప్ ఆటోమేటిక్గా రెడీమేడ్గా ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీకు ప్రీసెట్లో మీకు కావలసిన సైజు లేకుంటే కస్టమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కావలసిన డిజైన్ యొక్క విడ్త్ అలాగే హైటు రెజల్యూషను కలర్ మోడ్ని సెలెక్ట్ చేసుకుని న్యూ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక 10 ఇంచెస్ విడ్త్ 8 ఇంచెస్ హైటు 300 రెజల్యూషన్ పిక్సెల్స్ పర్ ఇంచ్ మరియు కలర్ మోడ్ CMYKగా సెలెక్ట్ చేసుకొని ఒక డాక్యుమెంట్ను క్రియేట్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేయగానే మీకు మీరు ఇచ్చిన సైజులో డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది. సాధారణంగా రెజల్యూషను ప్రింటింగ్ పర్పస్ అయితే 200 నుంచి 300 వరకు యూజ్ చేస్తాము. అదే వెబ్ డిజైన్ పర్పస్ అయితే 72 పిక్సెల్స్గా యూజ్ చేస్తాము. ఎక్కువ రెజల్యూషన్ వల్ల ఎక్కువ క్వాలిటీ డిజైన్ మరియు ఫైల్ సైజ్ కూడా పెరుగుతుంది. అలాగే కలర్ మోడ్ ప్రింటింగ్ పర్పస్ అయితే CMYK సెలెక్ట్ చేసుకుంటాము. వెబ్ డిజైన్ పర్పస్ అయితే RGB కలర్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటాము. మీరు స్వయంగా
ఈ డాక్యుమెంట్ సెటప్లోని అన్ని ఆప్షన్స్ను 4 లేదా 5 సార్లు ట్రై చేసి చూడండి. అప్పుడు మీకు అన్ని ఆప్షన్స్ క్లియర్గా అర్థమవుతాయి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో కలుద్దాం.